అంటే లోకాలను నిర్మించి నిర్వహించువాడు. స్వాంగః కర్త కర్మ క్రియ అన్నీ తానే అయ్యి సమస్తాన్ని నిర్వహించువాడు. అజితః అంటే జయించడానికి సాధ్యం కానివాడు. స్వామి ఎన్ని అవతారాలు ఎత్తినా ఎన్నడూ ఎవరితోనూ ఓటమిని పొందలేదు కాబట్టి అజితః. కృష్ణః కృష్ణ అనే పదం ఎక్కడ వచ్చినా సర్వాకర్షుడు, అందరినీ ఆకర్షించగలే స్వభావం కలవాడు కాబట్టి కృష్ణః. లేదా నీలమేఘ శ్యాముడు. నీలవర్ణం అంటే అనంత తత్వాన్ని ప్రదర్శిస్తుంది, విశ్వవ్యాపకత్వాన్ని సూచిస్తుంది నీలవర్ణము. దృఢమైన వాడు. సంకర్షణోచ్యుతః అచ్యుతుడైన సంకర్షణుడు. అచ్యుతుడు అంటే నాశనం లేనివాడు. ప్రళయకాలంలో అన్ని జీవరాశులను తన వైపుకు ఆకర్షించుకునేవాడిని సంకర్షణ అంటారు. సంకర్షణోచ్యుతః. వరుణః ఇక్కడ వరుణ అనే శబ్దానికి వ్యాపించడం అని అర్థం వస్తుంది. ఈ లక్షణము సూర్యుడికి మరియు వరుణ అంటే సముద్రుడికి ఉన్నాయి కాబట్టి రెండిటితో పోలుస్తున్నారు స్వామిని. సూర్యుడితోటి మరియు సముద్రంతో. సూర్యకిరణాలు అంతటా వ్యాపించి ఉంటాయి కదా, మరియు సముద్రం కూడా చాలా విస్తారం వరకు ఉంటుంది కాబట్టి వరుణః. వారుణః ఇక్కడ వరుణుని పుత్రులైన అగస్త్య మహాముని మరి వశిష్ఠులుగా ఉద్భవించినవాడు. అగస్త్య మహాముని మరి వశిష్ఠులుగా. వృక్షః ఫలములు మరియు నీడను ప్రసాదించువాడు కాబట్టి వృక్షంతో పోలుస్తున్నారు స్వామిని. పుష్కరాక్షః పద్మములు వంటి కన్నులు కలవాడు లేదా హృదయ పద్మంలో నివసించువాడు. మహామనాహ గొప్పదైన మనస్సు గలవాడు. మనస్సంకల్పం చేతనే సృష్టి కార్యక్రమాల అన్నిటినీ నిర్వర్తించువాడు అని అర్థము. లోకాలను నిర్మించువాడు మరియు కర్త కర్మ క్రియ అన్ని తానే అయి సమస్తాన్ని నిర్వహించువాడు. జయించడానికి సాధ్యం కానివాడు. ఎన్ని అవతారాలు దాల్చినా ఎన్నడూ ఎవరితోనూ స్వామి ఓటమిని పొందలేదు. మరియు సర్వాకర్షుడు నీలమేఘ శ్యాముడు కాబట్టి కృష్ణః. దృఢమైన వాడు అచ్యుతుడైన సంకర్షణుడు. మరియు సాయంకాల సూర్య స్వరూపుడు లేదా సూర్యుడు లేదా సముద్రం స్వరూపుడు. వరుణుని పుత్రులైన అగస్త్య వశిష్ఠులుగా ఉద్భవించినవాడు. ఫలములను నీడను ప్రసాదించువాడు. హృదయ పద్మంలో నివసించువాడు. పద్మములు వంటి కన్నులు కలవాడు. గొప్పదైన మనసు గలవాడు. ఈ నామాలకి ఇదేనండి అర్థము.